ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను 9వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి దేవుడు తన విస్తారమైన కృపను మన ఎడల కనపరుస్తూ ఈ 2024 అంతను కూడా దేవుడు తన హస్తమును తోడుగా ఉంచి, తన సన్నిధిని తోడుగా ఉంచి, ఆయన రెక్కల చాటున భద్రపరుచుకొని మనందరినీ కూడా క్షేమముగా నడిపిస్తూ వచ్చాడు. మనము ఈ సంవత్సరపు చివరి రోజులోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ చివరి రోజు, ఈ డిసెంబర్ 31వ రోజున నిశ్చయముగా ప్రభు ఈ విధముగా మనల్ని నిలబెట్టిన రీతిని బట్టి ప్రభువును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ప్రభు తన విస్తారమైన కృపను కనపరుస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మన అవసరతలు, మన అక్కరలను తీర్చి వస్తూ కీడంతటి నుంచి తప్పించి ఈ రాత్రి ఈ క్షణము వరకు మనము క్షేమముగా నిలబడ్డామంటే కేవలము అది దేవుని కృపే. ప్రియులారా, నిశ్చయముగా మీరు దేవుణ్ణి స్తుతించాలి, మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించాలి. రాబోయే 2025వ సంవత్సరపు గొప్ప దీవెనలు, గొప్ప ఆశలు, ఆశీర్వాదాలు మీరు కన్నులారా చూస్తారు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మన దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు. ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు కూడా మనకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. అవును ప్రియులారా, గడిచిన 2024వ సంవత్సరం అంతా కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన కృపలో భద్రపరిచాడు. ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో అంటే నూతన సంవత్సరములో అడుగు పెట్టబోతున్నాం. మన సంతోషము కంటే చాలా మంది జీవితాల్లో కలవరము ఉంది. చాలా మంది జీవితాల్లో నూతన సంవత్సరము మా జీవితము ఎలా ఉంటుందో, నూతన సంవత్సరము మా జీవితాల్లో మేము ఎటువంటి అనుభవాలు చూస్తామో, మేము చేసే పనులలో దీవెన చూస్తామో లేదో, మా ఆలోచనలు సఫలము అవుతాయో లేదో అని చెప్పి అనేకమైన ఆలోచనలు, అనేకమైన కలవరములతో ఈ రాత్రి అనేకులు భయముతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నూతన సంవత్సరము అనగానే ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలతో అడుగు పెడుతూ ఉంటాం. నిశ్చయముగా ప్రియులారా, ఈ రాత్రి మీ అందరినీ కూడా ధైర్యపరచడానికే ప్రభు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని. అవును, నిజమే ప్రియులారా, ప్రభు నిత్యము మనకు తోడై ఉండే దేవుడు. ఆయన తల్లి విడిచిన, తండ్రి విడిచిన నేను విడవను, ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను విడువడు. నిశ్చయముగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే దేవుడు. దేవుడు మనల్ని ఎత్తుకునేవాడు. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను, నేను అని వాగ్దానము చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ప్రభు మనల్ని మన తల్లి గర్భములో రూపింపబడక ముందే ఏర్పరచుకొని తన అనాది సంకల్పము చొప్పున దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ఏర్పరచుకొని తల్లి గర్భములో నీవు నేను రూపింపబడక ముందే నిన్ను నన్ను మనందరినీ ఎరిగిన దేవుడు. ప్రియులారా, దేవుడు ఆ సమయము నుంచి కూడా పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసిన దేవుడు. ఆ సమయము నుంచి ముదిమి వచ్చు వరకు ప్రభు మనల్ని ఎత్తుకొని
నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ ఈ 2024వ సంవత్సరము మీ జీవితంలో చేదైన అనుభవాలను చూసారేమో. ఎన్నో కన్నీటి అనుభవాలు మీ జీవితంలో ఉండొచ్చు. మీరనుకున్న కార్యాలు జరగకపోయి ఉండొచ్చు. ఈ రాత్రి నిరాశతో ఉన్నారేమో. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఎలా ఉంటుందో నా పరిస్థితి, నా జీవితం ఏంటో అని అర్థము కాని పరిస్థితుల్లో ఈ రాత్రి చాలామంది ఈ వాక్యము వింటూ ఉండొచ్చు. కానీ నిశ్చయముగా ప్రియులారా, ధైర్యము కలిగి ఉండండి. ప్రభు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన తన సన్నిధిని తోడుగా నుండజేసి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును అనేక సార్లు మనము చూస్తూ ఉంటాం. నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు అనేక సార్లు వాగ్దానము చేస్తూ ఉంటాడు. ఈ రాత్రి నిశ్చయముగా మరలా ఈ సంవత్సరపు చివరి రోజున మనందరితో ధైర్యపరిచే ప్రభు మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, నేను మీకు తోడుగా ఉంటానని. ప్రభు మనకు తోడుగా ఉంటే ఏది కూడా మనకు విరోధముగా లేచిన ప్రతి ఆయుధము కూడా నిర్మూలపరచబడుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము జయించలేని పరిస్థితి ఏది కూడా ఉండదు. ప్రియులారా, ఈ రాత్రి లోకములో అందరూ మనకు తోడుగా ఉన్నా అది వ్యర్థమే. ఏది మనకు తోడుగా ఉన్నా, ఈ లోక సంబంధమైనది ఏది మనకు తోడుగా ఉన్నా అది వ్యర్థమే. కాని దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన మనకు తోడై ఉంటే మన జీవితంలో అసాధ్యము అనేది ఏది కూడా ఉండదు. నిశ్చయముగా ఆయన ఎబెనేజరుగా మనకింతవరకు సహాయము చేసిన దేవుడు, ఆయన యెహోవా షమ్మగా మనకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ప్రియులారా, ఈ 2024 అంతా కూడా దేవుడు ఎలా అయితే మనకు తోడై ఉండి నడిపించాడో, రాబోయే నూతన సంవత్సరము కూడా ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండబోతుంది. మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును, ధైర్యముగా ఉండుడి అని. అవును ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు కలవరపడవద్దు. అపవాది మీ జీవితాల్లో ఎన్నో కలువరాలు రేపుతూ ఉందేమో. ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో సమస్యల్లో అసమాధానముతో నెమ్మది లేక ఈ రాత్రి ఈ వాక్యము వింటున్నారేమో. కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ధైర్యము వహించుడి అని. అవును ప్రియులారా, దేవుడు 2025వ సంవత్సరములో మీ జీవితంలో మీకు అనేక మేలులు చేయబోతున్నాడు. మీ జీవితంలో ఆశీర్వాదాలను కలుగజేయబోతున్నాడు. ప్రభు తన హస్తమును మీకు తోడుగా నుండచేసి ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించబోతున్నాడు. ధైర్యము కలిగి నిలబడండి ప్రియులారా. అదే విధముగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును కాక. వచ్చే 2025వ సంవత్సరం అంతా కూడా నీతో కూడా వచ్చేది ఎవరంటే ఆ దేవాది దేవుడే నీతో రాబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు స్పష్టముగా చెప్తున్న మాట, ప్రియులారా, ధైర్యము కలిగి ఉన్న నీతో కూడా వచ్చేది ఎవరంటే మన దేవాది దేవుడే మన పక్షాన రాబోతున్నాడు. 2025వ సంవత్సరము దేవునితో కలిసి అడుగుపెట్టి దేవుని సన్నిధిలో నిలబడి నూతన సంవత్సరములో అడుగుపెట్టండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు తోడుగా ఉంటాడు. మీకు కావలసిన సమస్తమును దీవెనను ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. కావలసిన తొలకరి వర్షమును, కడవరి వర్షమును ప్రభు మీకు అనుగ్రహించే
దేవుడయ్యున్నాడు. కాబట్టి అదే విధముగా ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకుడి, విస్మయముందకుడి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడి రాత్రి స్పష్టముగా మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో కూడా నూతన సంవత్సరములోనికి రాబోతున్నాడు. మన ముందర ఆయన వెళ్ళబోతున్నాడు. మన ముందర సైన్యములకు అధిపతియగు యెహోవా నడుస్తూ ఉండగా మన జీవితాల్లో ప్రతి ఒక్క మార్గము సరళము చేయబడుతుంది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ధైర్యముగా ఉండండి. భయపడవద్దు, విస్మయం ఉండొద్దు, కలువరపడవద్దు. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చి గొప్ప ఆశీర్వాదాలు రాబోయే 2025వ సంవత్సరములో శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా ఈ రాత్రి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ నూతన సంవత్సరములో అడుగు పెట్టండి. గొప్ప దీవెనలు మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మనకు తోడై ఉండి నడిపించిన దేవుడు ఇకపైన కూడా మీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. యోసేపుకు ఏ విధముగా తోడయ్యున్నాడో, దావీదుకు ఏ విధముగా తోడయ్యున్నాడో, మోషేకి, యెహోషువాకి, ఇలా పరిశుద్ధ లేఖన భాగములో అనేకులైన మన పితరులకి తోడయ్యున్న దేవుడు ఈ రాత్రి మీకు కూడా తోడయ్యుండి మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఏదో బాధ్యత పూర్వకముగా దేవునికి స్తుతులు చెల్లించుట కాదు, కానీ ప్రేమతో ప్రతిదానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు ఆయన నామమును ఉచ్చరించినప్పుడు మిమ్మల్ని సంతోషింపజేస్తానని ఆయన వెంటనే మీకు సమాధానం ఇస్తాడు. మన దైనందిన జీవితంలో మన నిత్యావసరాల కోసము దేవుణ్ణి అడుగుదాం. అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని మన ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఆయన నుండి పొందిన వాటి కోసము మనలో ఎందరూ అనుకువగల హృదయముతో ఆయనకు నిజముగా కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు. ప్రియులారా, ఈ సంవత్సరం అంతయు మీ జీవితంలో ఆయన చేసిన మేలులన్నిటికీ మీరు ఆయనకు కృతజ్ఞతలను చెప్పడానికి సమయమును కేటాయించండి. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని కీర్తనాకారుడు చెప్పినట్లుగానే ఆయన నుండి మనమేదైనా పొందిన ప్రతిసారి మనం ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి మనము ఈ సంవత్సరపు చివరి దినమునకు వచ్చి ఉన్నాం. ఇంకా కొన్ని గంటల్లో మనము మరొక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోచున్నాం. మరొక నూతన సంవత్సరములోనికి ప్రవేశించుటకు ముందుగా ఈ సంవత్సరములో మీ క్రియల ద్వారాను, నడత ద్వారాను, మాటల ద్వారాను మీరు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరండి. మారు మనస్సును పొందినప్పుడు ఆయన అపారమైన కృపచేత ఒక నూతన సంవత్సరమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మును మీరు శుద్ధీకరించుకోనండి. ఆయన మిమ్మల్ని క్షమించి తన రక్తము చేత పవిత్రపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు. ఆయన మనలను క్షమించి సంరక్షించుటకు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఇంత దూరము ఇంతకాలము నడిపించిన దేవుడు రాబోవు నూతన సంవత్సరమంతయు మిమ్మల్ని తన యొక్క మేలులతోనూ మరియు ఐశ్వర్యము వైపునకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మరి మీ కుటుంబాన్ని సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అనారోగ్యము, పేదరికము మరియు ఇతర లోపాల నుండి కాపాడినందున మీరు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎన్ని సమస్యలు వచ్చినను మనము నిర్మూలము కాకుండా మనలను తప్పించి కాపాడి ఉన్న దేవునిని మహిమపరచడము ఎంత ముఖ్యమో గమనించాలి. ఆయన సర్వశక్తిగల దేవుడు. మరి మనము కేవలము అశాశ్వతులమైన మానవులము. ఆయన ఆశీర్వాదాలకు మనము విరుద్ధముగా ఉంటే మనమే నష్టపోతాము. కాబట్టి
ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు అవి చిన్నవైనా లేక గొప్పవైనా ఆయనకు మీ హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము మర్చిపోకూడదు. మీరు పొందిన ఆశీర్వాదాలన్నిటి కోసం ఆయనను మీరు మీ హృదయపూర్వకముగా స్తుతించాలి. దావీదు చెప్పినట్లుగా, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అన్న వచనము ప్రకారము దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆయనను స్తుతించినప్పుడు ఆయన మిమ్మును మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ మీరు ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడు మీరు ఆయనకే సమస్త మహిమను చెల్లించిన వారవుతారు. అప్పుడు ఆయన మీ విషయములో ఆనందించి మీ తలపై తన యొక్క ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. మీరు కూడా మీ పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు. ఆయన మీకు ముందుగా వెళ్ళి రాబోయే 2025వ నూతన సంవత్సరములో మిమ్మల్నందరినీ అద్భుత రీతిలో నడిపించి అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను మరియు మీ ప్రియులగు వారిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ సర్వశక్తిమంతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి, ఈ 2024వ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటున భద్రపరుచుకొని అయక్షేమాన్ని, కాపుదలను మీరు అనుగ్రహించి సమృద్ధిని మాకు దయచేసి మా ప్రతి అక్కరను తీర్చి ప్రభువా, మీరు మమ్మల్ని ఇంతకాలము నడిపించినందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి ఈ మాటలు విని అయ్యా నీ సన్నిధిలో ధైర్యముతో నిలబడ్డారో వారందరితో ప్రభువా మీరుండబోతున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి మీరు వాగ్దానము చేసిన రీతిగా సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్న రీతిగా ప్రభువా బిడ్డలకు తోడుగా ఉండండి. నూతన సంవత్సరములో అయ్యా బిడ్డలు అడుగుడుతుండగా వారితో పాటు మీరుండి వారికి ముందుగా మీరు వెళ్ళి బలమైన గొప్ప కార్యాలు చేయబోతున్నందుకే మీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీరు మేలు చేయబోతున్నందుకే స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, అధికమైన కృపను విస్తారముగా వారి ఎడల కనపరచుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన శక్తిని, మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకే కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నా తండ్రి గడిచిన సంవత్సరం అంతా కన్నీరు విడుస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూసిన
ప్రతి బిడ్డ జీవితంలో నుండి అయా రాబోయే నూతన సంవత్సరములో ప్రతి విధమైన ఆర్థిక లేమిని లయపరచుమని వేడుకొనుచున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీరు విడుస్తూ మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాబోయే నూతన సంవత్సరంలో మీరు తెరుస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను రాబోయే నూతన సంవత్సరంలో మీరు తీరుస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకొని అయా ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే నా తండ్రి మీ సువార్త పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనుచున్నాం. అయా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే అనానుకూల వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి, ఆ చోట మీరుండి ఆ దేశాల మధ్య బిడ్డల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించున్నగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన సంవత్సరములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.